రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి తాటకి నీ ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట తాటకి నీ ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంటా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి బాబు ఆగు అయ్యానే వత్తుండా బాబునే వత్తుండా అయ్యానే వత్తుండా బాబునే వత్తుండా నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నాకు తెలుసులే నా నావ మీద కాలు బెడితే ఏమవుతాదో తంట నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నా నావ మీద కాలు బెడితే ఏమవుతాదో తంట దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి అందరినీ దరిజేట్టు మారాదువే అద్దరినీ చేతమని అడుగుతుండావే అందరినీ దరిజేట్టు మారాదువే అద్దరినీ చేతమని అడుగుతుండావే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి హైలేసా లేలో హైలేసా హైలేసా లేలో హైలేసా ఓహో హైలేసా లేలో హైలేసా 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 జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే
జగదభిరాముడు శ్రీరాముడే. పాలు మగల అనురాగాలకు, పాలు మగల అనురాగాలకు పోలిక సీతారాములయనగా, పోలిక సీతారాములయనగా వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే. నిరతము ధర్మము నెరపి నిలిపి నిరతము ధర్మము నెరపి నిలిపి నరులకు సురలకు తరతరాలకు వరవడి అయిన వరయుగ పురుషుడు జగదభిరాముడు శ్రీరాముడే. కులమణి సరిచూగే తనయుడు అన్నయు ప్రభువు లేడని, కులమణి సరిచూగే తనయుడు అన్నయు ప్రభువు లేడని జనులు భజించే పురుషోత్తముడు జగదభిరాముడు శ్రీరాముడే. ప్రభుకుల సోముడు రాముడే జగదభిరాముడు శ్రీరాముడే. జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ. సీతారాముల కళ్యాణం చూసిన వారిది వైభోగం, కళ్యాణ రాముని రూపం కాంచిన వారిది కైవల్యం. ఆది లక్ష్మియే సీతమ్మ, ఆది పురుషుడే రామయ్య, ఆది దంపతుల అభినవ పరిణయ మమోఘము అనుపమము. సీతారాముల కళ్యాణం చూసిన వారిది వైభోగం. ఎన్నన్ని దోసిట తెల్లన్ని ముత్యాలు సీత తలబ్రాలకై తీసింది, తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి. కెంపులనుకున్నది రామయ్య మైకాయ సోకగా నీలమ్ములైనాయి. ఇన్ని రంగుల చూసి ఇంటి తెలబోయింది, జనకులుడు చిరునవ్వు నవ్వాడు. రామనామమే మధురం, శ్రీరామనామమే మధురం, శ్రీ రఘురామనామమే మధురం మధురం మధురం, రామనామమే మధురం. కను పాపలు ఈ పాపలు శ్రీరామచరితమే చిన్నారి పాపల ఆటలు ఈ పాటలు. తాత వంటి వాల్మీకి మోవిపై తరగని ముసి ముసి నవ్వులు, తల్లి జానకి ఉల్లములోన చల్లని ఆశల దివ్యలు. రామనామమే మధురం,
ప్రవలిచట శుక్లపక్ష సుధాకరుని రీతి వికసించి చిరునవ్వు వెన్నెలలు చిందగా అచట రామయ్య హృదయాంగణమున రేబవళ్ళు తీరని అమావాస్యలే నిండగా ఎందుంటివో జానకి జానకి ఎలుచు తలపోయసాగే విలపించసాగే గురుబోధలు ఆలకించి రఘుకులపతి నెమ్మది పెంచే స్వర్ణ జానకి సహితముగా సవనము చేయగ నిల్చే వాల్మీకి హృదయం వైదేహి గ్రహించి హనుమచే పసిడి రేగడమల్ను తెప్పించి తన చిగురుకేల ప్రతిమను తీర్చిదిద్ది అణువణువులోన తన అనురాగమద్ది పావని ఈ ప్రతిమ ప్రాణేశ్వరుని చెంత చేర్చవయ్యాయంచు సెలవిచ్చి పంపే సహనమున సీత భూజాతయనిపించే యాగాశ్వం సాగినది పర్ణశాల పరిసరాల చేరినది కవలు చూచిరి గంతులేసిరి పట్టరాని ఆహయమును పట్టివేసిరి పట్టరాని ఆహయమును పట్టివేసిరి పట్టివేసిరి ఎంతెంతో ముద్దుగా ఉన్నారు మిమ్ము ఏ తల్లి తండ్రులు కన్నారు ఉయ్యాలలు గేటి ప్రాయాన ఏల కయ్యానికే కాలు దువేరు ఏల కయ్యానికే కాలు దువేరు తపోనిధి విశ్వామిత్రుని వెనుక తన ప్రాణప్రదులు వెడలుతున్నారు గనుక తడికంట నెడబాటు తాళలేక తల్లడిలినాడే దశరథుడు పుట్టుక నుండి భోగములుండి ముద్దుగా పెరిగిన సోదరులు పదములు నవ్వగా రాళ్ళు ముళ్ళు నిండిన వనమున సాగిరి కూడా
వనమున సాగిరే ముని తోడా కారణవి అదరగా సూపర్లు బెదరగా కన్నులను కోపాగ్ని ముదరగా చదుకూరగా నవకాంతయవు తాటగా పడివడిగా ఏగుదెంచే మిక్కిలి పాపియో రక్కసినక్కడే తునుమాడమని నాడు సుజ్ఞాని అబలను చంపుట అనుచితమే అని వలదనే కోదండ వరపాణి నాతియా భూతమే రఘురామ నాతియా భూతమే రఘురామ పాప భీతిని విడుమా సద్గుణధామా అని పలుక కోదండమే సారింది ఆ పాతకిని తుటిలో నామగించే శ్రీకర శుభకర చిన్మయ రామా నీకు దిగ్విజయమే అని రాముని ఆముని సోముండయ్యడ ఏమరు దీవించే తామన సారగ కీర్తించే చీకటుల నుండి లోకాల్ని రక్షించు వేడి చలువల మింటి వేల్పులవోలే యాగము నెరువురు బ్రోవగను శరవేగాన వచ్చిరి పిచ్చిన్న కారకులు కూరదువా ఉండు కూలంగా మారీచుడు బ్రతికి మరుగుపడే పథమందు గల పెద్ద శిల మీద రాముని పదతుళి సోక పడతిగా మారే ఆ కాంత అసల్య సత్యనుచు తొలి గాథను తెలిపెను రామునకు కైబలము కనుగొంటే నచ్చోట నీ కాల్మహిమ కన్నానే నిచ్చోట బలమందు మహిమందు పరిపూర్ణ బలమందు మహిమందు పరిపూర్ణ నా వలనగున కీర్తించ అని పల్కే జనక కుమారి స్వయంవర వార్తను మునిత పఠించే వారిరువుర తోడ్కొని మిథిలను చేరగా సరగుణ పయనిల్చే శాపము ఎత్తి ప్రతాపము చూపగా భూపుల రాకలు మొదలెడను ఆ సమయములో సుఖాంతమునందున జానకి చెలులతో నిలబడను జానకి చెలులతో నిలబడను వారి జనేత్రికి వేదిని పోయి నీరద శ్యాముడు కనబడెను కన్నిక చూడా రాఘవుడు చూచెను కన్నులు నాలుగు కలసినవి అవనిందులందరూ అశక్తులు కాగా ఆ శివధను దాశరథి అవనింద్రులందరూ అశక్తులు కాగా ఆ శివధనువును దాశరథి ఎక్కుబెట్టుచూ అగ్గజ మొదవగా ముక్కలు చేసెను క్షణమందు పరిణయ వేళ్లకు సరగున వచ్చిన ప్రభు దశరథుడు ముదముందే కూరిమి రాముని భ్రాతలకు తమ్ముని కూతులను ఇచ్చను జనక ఋషి పేర్మిని లక్ష్మణ భరతులకయ్యడ ఊర్మిళ మాండవులు విదలవా శత్రుఘ్నుడు కృత కీర్తికి పతియవ జానకి రాముని సతి కాగా కనువిందు చేసే నా కళ్యాణం నాకప్పగిల్చిన నీ బాలరాముని నీకి
నే కళ్యాణ రామునిగా అప్పగింతూ ధరలోనే రామ కావ్యమై వరలును ఇతని చరితమని సౌనిత దీవించే విజయ ఘోషలతో మిథిలను విడనాడు అయోధ్య వీరులకు పరశురాముండెదురాయే బెండు విల్లు విరచురామా రామ 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 జయ జయ 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 రామ పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం శ్రీరామచంద్రః
ఆశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు ఆ रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम सीता मनोभिराम श्री रघुराम जय रघुराम అన్నదమ్ముల ఆదర్శమైన ఆలో మగల అన్యోన్యమైన అన్నదమ్ముల ఆదర్శమైన ఆలో మగల అన్యోన్యమైన తండ్రి మాటను నిలుపుటకైనా ధరలో మీరే దశరథరాం శ్రీ రఘురాం జయ రఘురాం సీతా మనోభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం వెలయునేయడాయి దివ్యమూర్తి వెలిగే నాయడానంద జ్యోతి వెలయునేయడాని దివ్యమూర్తి వెలిగే నాయడానంద జ్యోతి వెలసి మా గృహం శాంతి నివాసం కలుపవే శుభగుణ శోభితరాం శ్రీ రఘురాం జయ రఘురాం సీతా మనోభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం శ్రీ రఘురాం జయ రఘురాం శ్రీ రఘురాం జయ రఘురాం మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు మధుర మధురతర శుభనాముడు గుణధాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు మానవుడై పుట్టి మాధవుడైనాడు తలచిన వారికి తారక నాముడు పిలిచిన పలికే చెలికాడు సైదోడు కొలువై ఉన్నాడు కోదండ రాముడు మన తోడుగా నీడగా రఘురాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు మధుర
వచ్చిన పేరు ఇహ పర సాధనకు ఇరవైన పేరు. శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు. రామ రామ అంటే కామితమే తీరు కలకాలము మము కాపాడు పేరు. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. మధుర మధురతర శుభనాముడు గుణధాముడు. శ్రీరామ రామన్న రాముడు రామ భజన రామన్న దేవుడు ఎందువలన హోయ్ హనుమయ్య మెచ్చుకున్న ఎందువలన ఒకటే భాష ఒకటే బాణం ఒకటే భామ అందువలన అదే చేయకపోతే రామ పాదమున మహిమేది. కోతిని దూతగా పంపకపోతే రామనామమున మధువేది. బంగారు జింకను కోరకుంటే సిట దొంగ రక్కసికి దోవేది. లంక చెరకు తను చేరకుంటే లంకేశ్వరునికి చావేది. ఓ రామా నీ మహిమా, ఓ రామా నీ మహిమా. పతితల నుండి ఏమి లాభము పతిత రావణుడు కనగలడా. శ్రీమద్రమణ ఇందిరా మందిర భక్త సుందర హృదయారవింద వందిత మునిజన బృంద పాలక రామ గోవింద కరళ కలుధర నూతనామ తరళ భూమిజ ప్రియకామ తరళిరా రామేఘ శ్యామ ధరణిజ కార్తీక సోమ ఇందిరా మందిర భక్త ఇందిరా మందిర భక్త తరళిరా రామేఘ శ్యామ ధరణిజ కార్తీక సోమ.
బోయడే కవి కాకుంటే రామచంద్రునికి వెలుగేది. కైకబరాలే అడగకపోతే రామలక్ష్మణుల విలువేది. వశ్యమోఘమున చేరకుంటే శిష్యమోఖలకు దిక్కేది. నేలవాలిన వాలి జన్మకి రామ పాదమెటు దక్కేది. ఓ రామా నీ మహిమా, ఓ రామా నీ మహిమా. తెలియనేరము తెలిసి నేరము చేసినారము గోవుమయ మము కావుమయ. రామ కనవేమిరా, రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవేమిరా, రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. ముసి నగబుల రసిక శిఖామణులు సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు. సగరిగ మనిద మణిని ముసి నగబుల రసిక శిఖామణులు తాదగిట తకజణు తపస పరిచూపుల అసదృశ విక్రములు. తకజణు తకధిమి తకమే సమ్మీటే రోషపరాయణులు. నీరమ పమగరిగమ సరియవరను మత్త గుణోల్బణులు. క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి తనులు శరచి చూడగ రామ కనవేమిరా, కనవేమిరా. పోయి ముచ్చమటలు కట్టిన దొరలు భూబరులు పొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు. ముందుకేగి వెళ్ళబోయి ముచ్చమటలు కట్టిన దొరలు పొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు. విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నర పుంగవులు తమ బొళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగణులు. ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా. కరయ్యకు తాదిమిత రామభద్రాయ రామచంద్రాయ నమః. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు.
సీతవంక బోరకంట చూసినాడు, సీతవంక బోరకంట చూసినాడు, ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు, చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు. ఫళ 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 విరిగెను శివధనువు, కళలొలికెను సీతా నవవధువు. జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ, జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ. సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. కనగ కనగ కమనీయమే, అనగా అనగా రమణీయమే, కనగ కనగ కమనీయమే, అనగా అనగా రమణీయమే, సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. రామయ్య అదుగోనయ్యా రమణీలాంబ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ. నీ వేళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయమ్మా, చాలా అదృష్టవంతురాలు అమ్మా. కరెంట్ కడతానక్క. వద్దులే చిన్న, పర్లేదు పెట్టుకో అక్క. సరే. మీకు బాగా ఆస్తులున్నాయా అమ్మా? మామగారు కులం గురించి ఆస్తుల గురించి ఎందుకు అడుగుతున్నారు? నీకు పట్టింపులున్నాయా? అదేం లేదమ్మా, అంతస్తు కులవని అది నా మనవడికి దూరం అయింది. నీ మీద నాకు చిన్న ఆశ కలిగింది. అలా ఆశ పడొచ్చో లేదో తెలుసుకుందామని, మీకు పట్టింపులేమైనా ఉన్నాయేమో ముందే తెలుసుకుందామని. వీడికన్నీ వాళ్ళ నాన్న బుద్ధిలే వచ్చాయమ్మా. అందుకే వాడు రాజకీయాల్లోకి వెళతానంటే నేను ఆపను. రాజీ పోతుందని నాకు బెంగలేదు, ఎందుకంటే వాడు బంగారం. చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే, ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో, రామ చక్కని సీతకి ఎలా ఉంది చెయ్యి? అమ్మమ్మలాగా ఉంది. ఏ రాముడు, మీ అమ్మమ్మ నాకు ఇచ్చేయి. ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా. నేనిస్తా అంతకన్నా ఎక్కువ చుక్కలు. ఇట్రా వెళ్ళు. ఓయ్, ఎలా ఉంది? చక్కని సీతకి మళ్ళీ చీర కట్టుకున్నావేంటి? నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. అయితే ఇప్పుడు చెప్తా. అట్లా కాదు, సీతామహాలక్ష్మిని నువ్వు ఫూల్ చేయలేవు. ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే, అది నాకు తెలుసమ్మా. అయితే ఇప్పుడు ఇస్తా. ఎందువలన ఎందువదన ఇంత మదన ప్రేమ
అమ్మా అమ్మా చెప్పవే ఎలా ఉన్నావు? ఓకే 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 అమ్మా, సపోజ్ గోదావరిలో నాకు అబ్బాయి నచ్చాడనుకో, ఓకేనా? ఏమంటావు? తాట తీస్తాను, జాగ్రత్తగా ఉండు. ఇంతకీ వాళ్ళది మనకులమేనా? రామ రామ అంటూ గోదావరి తాను పరుగుళ్ళు పెట్టింది గోదావరి. రామ రామ అంటూ గోదావరి తాను పరుగుళ్ళు పెట్టింది గోదావరి. సీతమ్మ జడలోన పూలన్నీ తురిమింది రామయ్య. వనవాసమప్పుడు సీతామ్మవారు తన చీరాలేసుకున్న పరమ పవిత్రమైన ప్రదేశం ఇది. అందరూ భక్తిగా ఒకసారి నమస్కారం చేసుకోండి. అలాగే పెట్టింది గోదావరి. నాల చీరలలోన సీతమ్మను చూసి పసిడి అంచుల చీర తానంటూ పొంగింది. నేను చేయనా? మీరు దండలు కడతారు కదా సీత, ఆ పని మేము చేయలేం. ఇక్కడి నుంచి పడ్డావంటే కాళ్ళు చేయో ఫట్టు. వెళ్ళి అక్కడ కూర్చో, మంచి టీ దొరుకుతుంది.